చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మహిళను చెట్టుకు కట్టేసిన పరిస్థితిని చూసి రాష్ట్రంలో మహిళల పరిస్థితి దారుణంగా తయారైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక బాధిత మహిళను హోంమంత్రి అనిత పరామర్శించారు. కుప్పంలో మహిళపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని హోం మినిస్టర్ అనిత బాధిత మహిళకు హామీ ఇవ్వడమే కాకుండా కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను వీడియో కాల్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు అనిత. నమస్కారం మేడం. మాది నారాయణపురం మేడం. టీసీ తీసుకుంటామని స్కూల్కి వెళ్ళినాను. మా పిల్లలు టీసీ తీసుకుంటాము, హాస్టల్ వేస్తామనేసి టీసీ తీసుకొని బయట వస్తుంది. టీసీని అంతా చింపేదానికి ఇదన్నారు. చేతులు వేసి మా పిల్లల లైఫ్ అని చెప్పేసి చేయిలు అడ్డు పెట్టుకున్నాను. నా చేయిలు రెండు వెనక్కి పట్టుకొని చీరని అంతా లాగి నడి రోడ్డు పైన ఈడ్చుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టేసుకున్నారు. 80,000 పుస్తకము. నేను సంతకం పెట్టి 80,000 తీసుకున్నా. సంతకం పెట్టేదానికి కారణము నా మొగుడు నన్ను నా దగ్గర ఉండొద్దు, సైన్ చేయకపోతే నా భార్యగా నా కష్టం అర్థం చేసుకోకపోతే అని భయపెట్టేవాడు. ఇంట్లో ఉండేటప్పుడు భయపడి నేను సంతకం పెట్టేసినాను. నా కొడుకు మేడం వీడిని ఎత్తుకొని టీసీకి వచ్చినాను. స్కూల్ అడ్మిషన్లో చేర్చాలనేసి చెట్టు కట్టేసి కొట్టినారు మేడం. ఒళ్ళంతా కమిలిపోయింది. ఒక ముసలోడు వెంకటలక్ష్మి, మునికెన్నప్ప, జగదీశ్వరి, రాజా చాలా దారుణంగా మాట్లాడినాడు మ్యామ్. ఆ ముసలోడు వాళ్ళ కొడుకు ఈడ్చి వద్దు, పెద్ద న్యూసెన్స్ అయిపోతుంది, కట్టకండి, నేను లేడి, నా పిల్లల కోసం నేను బతకాల, మాకు ఎవరు లేదు. నన్ను చూసి చూడనట్లు రోడ్లో 200 మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందరూ చూసేనట్లు చీరని లాగి కుట్టి చేయి తూకేదానికి లేదు, కాలు తూకేదానికి లేదు, మారి చేసేస్తున్నారు మేడం. నేను మాట్లాడాను, శ్రీకాంత్ గారితో కూడా నేను మాట్లాడాను. వెంటనే విషయం తెలిసిన వెంటనే మాట్లాడానమ్మా. నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను. ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారు. వాళ్ళని కూడా అరెస్ట్ చూపిస్తారు అమ్మా. వాళ్ళకి కేసు కూడా ఫైల్ చేశారు. నీకు కూడా ఏం లేదు, నువ్వు కంగారు పడకు, గవర్నమెంట్ నీకు అండగా ఉంటుందమ్మా. ఊర్లోకి పోయేకి వచ్చేకి లేదు. భూమి ఏదైనా ఉంది అంటే అది కూడా పాస్బుక్లు అది ఇది చేసుకున్న డబ్బులు పడుతుంది అయినా వాళ్ళ భూమి కూడా ఏది లేదు మా పేరులో. ఉండేదానికి ఏదో ఇల్లు కట్టుకున్నాం. పెన్షన్ 6,000 ఇస్తారు కదా, మాకు అప్పు ఇచ్చిన్నారు కదా అని పిల్లని బెదిరించి తీసుకునేవాళ్ళు మేడం. నెల తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతాను. నువ్వు ఒక ధైర్యంగా ఉండు, నేను ఫాలో అప్ చేసుకుంటాను. సరే ఓకేమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఇది పిల్లడండి ఇద్దరు మేడం. హాయ్ మేడం. 3 పిల్లలు మేడం. మాకు మోడల్ స్కూల్లో సీట్ కావాలి మేడం. మా పిల్లల భవిష్యత్తు బాగుపడాలి. ఎందుకంటే